హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగ్ చియా సీడ్స్ అనమాట. వాటరు నేను ముందు రోజు నైటే నానబెట్టేశాను. ఎప్పుడైనా ఈ గింజలు డైరెక్ట్గా అప్పటికప్పుడు తీసుకోకూడదంట. ఓట్స్లో కానీ లేకపోతే ఇట్లా వాటర్లో కానీ నానబెట్టేసుకొని తీసుకుంటే మంచిది. నేను మా ముగ్గురికి సరిపడా ఒకేసారి నానబెట్టేశాను. చాలా తక్కువే సరిపోతుందండి. ఎందుకంటే మనం వాటర్‌లో వేసి ఉంచాం గదా! డబల్ అయిపోతాయి గింజలు. డైలీ తీసుకునే వాళ్ళకైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సరిపోయిద్ది మనిషికొచ్చేసి. ఇట్లా ఎర్లీ మార్నింగ్ హనీ లెమన్ వాటర్ గానీ, ఇట్లా చియా వాటర్ గానీ ఏదో ఒకటి డైలీ బోర్ కొట్టకుండా మార్చి మార్చి ఇట్లా తీసుకోవచ్చు. లేకపోతే గ్రీన్ టీ గానీ, చలికాలం గదా! చక్కగా వేడివేడిగా గ్రీన్ టీ అయినా తీసుకోవచ్చండి. ఒకవేళ మనం గింజలనేది ఇట్లా వాటర్‌లో నానబెట్టడం మర్చిపోయినా గూడా. ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. చాలా రోజులైపోయిందండి స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయక. చాలా రోజులైపోయిందండి స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయక. ఈరోజైతే పెసలు, బొబ్బర్లు, స్ప్రౌట్స్ వచ్చినియి. పల్లీలు మాత్రం నానబెట్టాను. ఒకవేళ ఇట్లా ఆవిరిలో ఉడకబెట్టడానికి ప్యాన్ కనుక మంచిగా ఇట్లా వేసేసాం కదా స్ప్రౌట్స్, మనకు నచ్చిన వరకు వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసామంటే జస్ట్ 7-8 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాల్లో కుక్ అయిపోతాయి. ఈ ప్యాన్ నేను ఆన్లైన్లో బుక్ చేశాను. భలే ఉపయోగపడుతుంది. స్ప్రౌట్స్ అయితే కుక్కర్లో వేసి బాయిల్ చేయటం కన్నా ఇట్లా ఆవిరిలో బాయిల్ చేయటం వల్ల టేస్ట్ మాత్రం బాగుంటుంది. మనం కొంచెం కూడా వాటర్ యూజ్ చేయం కదా! చప్పగా లేకుండా వెంటనే కుక్ అయిపోతున్నాయి. ఈరోజైతే క్యారెట్ లేదండి. క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము కూడా తీసుకుంటాను. ఇంకా పచ్చి కొబ్బరి ఉంది. పచ్చి కొబ్బరి మాత్రం కంపల్సరీగా ఉంటే బాగుండిద్ది తాలింపులో. పచ్చి కొబ్బరి మిక్సీ అయితే వేశాను. ఇంకా తాలింపు కోసం అయితే నెయ్యి వేశానండి, ఒక స్పూన్ వరకు. ఆయిల్ వేసుకుంటే మనకి కొంచెం తినటానికి ఇబ్బందిగా ఉండిద్ది. నెయ్యి కానీ, లేకపోతే పెరుగు, పాల మీద మీగడ కానీ, పెరుగు మీద మీగడ ఉండిద్ది కదా ఫ్రిడ్జ్‌లో, అదైనా వేసేసుకోవచ్చు. ఇంక నేనైతే నెయ్యి చేశాను మొన్న. నెయ్యి అయితే ఒక స్పూన్ వేసి, ఎక్కువ పోపు దినుసులు, కరివేపాకు, అలాగే తురిమిన క్యారెట్టు, ఇట్లా మిక్సీ వేసిన పచ్చి కొబ్బరి, లేకపోతే కొబ్బరి కూడా తురిమేయొచ్చు. ఇట్లా ఇవన్నీ వేసుకొని చక్కగా తాలింపు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి స్ప్రౌట్స్. ఇంకా మా ఇంట్లో అందరూ తింటున్నారు కాబట్టి నేను వేరే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంక అస్సలు ప్రిపేర్ చేయను. చక్కగా అందరం కలిసి ఈ స్ప్రౌట్సే బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకుంటాము. ఇట్లా జీలకర్ర, ఆవాలు, మినపప్పు అయితే యూజ్ చేయలేదు. పచ్చిశనగపప్పు, అలాగే మంచి కలర్ కోసం చిటికెడంత పసుపు అయితే యాడ్ చేశాను. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అటువంటిది వేయకూడదు. 2 ఎండుమిర్చి, లేకపోతే మీకు కొంచెం ఇంకా స్పైసీ కావాలంటే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అది కూడా తాలింపులో వేసేయొచ్చు. తినేటప్పుడు మాత్రం లైట్‌గా సాల్టు, లెమను, కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మంచిగా నెయ్యిలో పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయినాయి కదా! ఇంకా ఈ పచ్చి కొబ్బరి అయితే మిక్సీ వేశాను. మనకి టైం ఉంటే చక్కగా క్యారెట్ లాగే కొబ్బరి కూడా తురిమి వేయొచ్చు. ఎట్లా వేసినా కూడా ఓకే. ఇప్పుడు ఇవి మంచిగా వేగినాయి కదా తాలింపు. ఇలా ఆవిరిలో ఉడికించుకున్నామంటే చప్పదనం ఉండదు. పోషకాలు కూడా మనకి ఎక్కడికి పోవన్నమాట. ఒకవేళ ఇట్లా ఆవిరిలో ఉడకబెట్టడానికి ప్యాన్ కనుక లేకపోతే కుక్కర్లో ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో ఈ స్ప్రౌట్స్ వేసేసి ఒక విజిలు లేకపోతే 2 విజిలు చక్కగా ఉడికిపోతాయి. ఇక్కడ చూడండి, మంచిగా తాలింపు దినుసులు, అలాగే కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత
మనం పక్క స్టవ్ మీద పెట్టుకున్నాం గదా స్ప్రౌట్స్. ఆవిరిలో చక్కగా ఉడికిపోయినియి. అవి యాడ్ చేశాను. మనం పచ్చి కొబ్బరి గాని, క్యారెట్ తురుము గాని వేసుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్ అట్లా సిమ్‌లో పెట్టేసి కలిపేస్తే ఈజీగా మగ్గిపోతాయి. అప్పటికప్పుడు తినేయాలనుకున్నప్పుడు చక్కగా లెమన్ జ్యూసు, ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకుంటే పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటదండి ఈ స్ప్రౌట్సు. ఇవి మీరు ఉప్మా అనుకోండి, తాలింపు అనుకోండి ఏదైనా ఓకే. అప్పటికప్పుడు తింటే స్పాట్‌లో పిండేసుకోండి లెమను. కొంచెం లేట్ అయితే తినేటప్పుడు వేసేసుకుంటే పుల్లగా బావుంటది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ తీసుకుంటాం గదా! అది బఠానీ చాటు, ఏది పానీపూరి బండి దగ్గర చాట్ ఎలా ఉండిద్ది, సేమ్ అలానే ఉండిద్ది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు మిస్ అవ్వరు. మార్నింగ్ మాత్రం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయకుండా ఇటువంటి ఫుడ్ తీసుకుంటే చాలా హెల్తీ అండి. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర, లెమన్ అన్నీ వేసాం గదా! ఇంక చాలా బావుంటది. ప్లేట్‌లో పెట్టుకుందాం. పచ్చిగా తినలేనప్పుడు ఇట్లా వెరైటీగా తాలింపు వేసుకుంటే అదిరిపోతాయి. దీంతో పాటు ఒక గ్లాసు రాగి జావ ఉన్నా కూడా బావుండిద్ది. లేకపోతే ఏదన్నా ఫ్రూట్. పచ్చి కొబ్బరి వేసాం కదా బావుండిద్ది. క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇంకా కలర్‌ఫుల్‌గా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్యారెట్ మధ్య మధ్యలో తియ్యగా ఉండిద్ది కదా! అది కూడా కొబ్బరితో పాటే లైట్‌గా ఫ్రై చేయాలన్నమాట. అందులో మనం ఆయిల్ వేయకుండా గీ వేసాం కదా, నెయ్యి వేసాం కదా, చాలా బాగుంటుంది. ఎంత తిన్నా నష్టం ఉండదు అసలు. మీకు లెమన్ సరిపోతే మళ్ళీ కొంచెం పిండుకోవచ్చు. ఎక్కువ పులుపు ఉంటే చెప్పా కదా వేడివేడిగా చాట్ తింటే ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది అచ్చం. ఎక్కువ నిమ్మకాయ వేసేసుకుంటే చక్కగా మనకి సి విటమిన్ కూడా వచ్చింది. ఉలవలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పల్లీలు ఉన్నాయి కదా బాగుంటాయి. నానబెట్టేసి ఇట్లా ఆవిరి మీద వేసేసి మంచిగట్ట తాలింపు వేసుకుంటే పల్లీలు మనం చెట్టు నుంచి పీకినప్పుడు తీయగా ఎలా ఉంటాయి అలా ఉంటాయి నానబెట్టడం వల్ల. మనకి అప్పటికప్పుడు తింటే పొట్ట నిండిన భావన అయితే అనిపించదండి. కానీ స్లోగా అరుగుతాయి కాబట్టి ఆకలి అనిపించదు అస్సలు. ఇడ్లీ గాని, దోస గాని తీసుకుంటే 2, 3 తిన్నా గూడా పొట్ట ఫుల్ అయినట్టు అనిపిచ్చిద్ది. కానీ ఈజీగా అరిగిపోయి మళ్ళా ఆకలవుతా ఉండిద్ది. పోషకాలు గూడా ఏమీ ఉండదు. ఇంగిట్లా వారంలో 2, 3 సార్లు స్ప్రౌట్స్ తీసుకుంటే మంచిది. డైరెక్ట్‌గా పచ్చియైనా తినొచ్చు. చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్ అనేసి పోస్టుల కింద, షార్ట్స్ కింద కామెంట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఇట్లా బాయిల్ చేసి హాఫ్ బాయిల్ లాగా తాలింపు వేసుకోవచ్చు. వాటర్ గూడా ఎక్కువ తీసుకోవాలండి. తీసుకుంటే ఎన్ని స్ప్రౌట్స్ తీసుకున్నా గూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఏమీ ఉండదు. ఇక్కడైతే తోటకూర, పెసరపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. మనం డైలీ రొటీన్‌లో కంపల్సరీగా ఒక ఆకుకూర తీసుకోవాలి. కానీ మెయిను మనకి ఆకుకూరలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో తోటకూర ఫ్రై, గోంగూర చట్నీ అటువంటియంటే ఓకే గానీ, నార్మల్‌గా అయితే డైలీ ప్రతిరోజు కొద్దిగా అయినా గూడా ఆకుకూరలు తీసుకోవాలి. ఎక్కువ ఎక్కువ చేసేసుకోకుండా కొద్దిగా చేసుకున్న అయినా గూడా మధ్యాహ్నం లంచ్‌లో తీసుకుంటే ఓకే. నేనైతే ఎక్కువ గోంగూర, తోటకూర యూజ్ చేస్తానండి. ఇంకా బచ్చల కూర అటువంటివైతే ఎక్కువ పప్పులో వేసేస్తాను. మనకి తోటకూరలో అన్ని రకాల పోషకాలైతే అందుతాయండి. ఇంకా పెసరపప్పుతో చేస్తే ఇంకా టేస్టు బావుండిద్ది. జస్ట్ ఒక్క 10 నిమిషాలే నానబెట్టాను పెసరపప్పు. ఆకుకూర మనం ఎంత చేసుకున్నా గూడా చాలా తక్కువే అయిపోయిద్ది మగ్గేపాటికి. ఎక్కువ ఆకుకూరలైతే యూజ్ చేయాలి. ఇంకా తోటకూరైతే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది గదా! చాలా తక్కువ ఆయిల్ వేసినా గూడా ఈజీగా మగ్గిపోయిద్ది. తోటకూర, పెసరపప్పు అయితే చేసేసాను.
ఇంకా ఇదైతే బీరకాయ కర్రీ అండి. దుంపలు తక్కువ తీసుకొని ఇట్లా ఆకుపచ్చని కూరగాయలు, అలాగే ఆకుకూరలు డైలీ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ మధ్య నేను వ్లాగ్ ఛానల్స్ చాలా చూస్తున్నాను. చిన్న చిన్న పిల్లలున్న వాళ్ళైతే ఎక్కువ ఫ్రైలు చేసేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నారండి. అలాగే ఈవినింగ్ టైంలో గూడా స్నాక్స్‌కి పునుగులనేసి, లేకపోతే నూడిల్స్ అనేది చేస్తున్నారు. అసలు చిన్నప్పుడు అలా పెట్టేసారంటే కొంచెం పెద్దయ్యేపాటికి హెల్త్ ఇష్యూస్ అయితే గ్యారంటీగా వస్తాయండి. ఇప్పటి నుంచే అవాయిడ్ చేసేసి మంచి ఫుడ్ ఇచ్చారంటే వాళ్ళు పెద్దయిన తర్వాత గూడా అవే తింటారు. ఇదైతే మల్టీగ్రెయిన్ పిండి. మొన్న మీకు చూపిచ్చా గదా! గోధుమలు, రాగులు, సజ్జలు, సోయా బీన్స్ అనేసి ఆ పిండనమాట. అందుకోసం కలర్ కొంచెం అలా ఉండిద్ది. రాగులు, సజ్జలు గూడా వేస్తాం గదా! కొంచెం కలర్ అనేది చేంజ్ అయిద్ది. భలే రుచిగా ఉంటాయండి. ఇవి చపాతీ చేసుకున్నా గూడా, పుల్కా చేసుకున్నా గూడా ఆహ్, జొన్నలు వేసినా గూడా చపాతీ భలేగా వస్తుంది. ఇరిగిపోవట్లేదస్సలు. ఇంకా దీంట్లో ఒమేగా 3 ఎక్కువుండే అవిసె గింజల పౌడరయితే ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాం. అవిసె గింజలు అయితే మనకు ఒమేగా 3 ఎక్కువుండిద్ది. డైలీ తీసుకోమని చెప్తున్నారు. కాకపోతే డైరెక్ట్‌గా అట్లా తినలేమవి. ఇంట్లో అందరు తినాలన్నా గూడా ఇబ్బందిగుండిద్ది. ఇట్లా చపాతీ పిండిలో గనంగా కలిపేస్తే చక్కగా అందరూ తిన్నట్టు అనిపిచ్చిద్దనేసి ఆయిలు ఏమీ లేకుండా లైట్‌గా ఫ్రై చేసేసి, చక్కగా పొడి చేసి గాజు సీసాలో పెట్టేశాను. ఇంకా మర్చిపోకుండా మనం చపాతీ చేసేటప్పుడు ఒక స్పూను యాడ్ చేస్తే చక్కగా అందరికీ అందిద్ది. డైలీ మనకి ఎక్కువ కరివేపాకు, నువ్వులు, అవిసె గింజలు అవి ఉండేటట్టు చూసుకోమని చెప్తున్నారు. కాకపోతే నువ్వుల లడ్డు ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం గదా! అలా గాకుండా ప్రతి కర్రీలో ఎక్కువ అవిసె గింజల పౌడర్, నువ్వుల పౌడర్ ఉండేటట్టు చూసుకుంటే పిల్లలకి, పెద్దలు అందరూ తిన్నట్టు అనిపిచ్చిద్ది. ఇది కర్రీ పౌడరండి. అంతకుముందు గూడా వీడియోస్‌లో చూపిచ్చాను. షార్ట్స్‌లో గూడా చూపిచ్చాను. ఎక్కువ నువ్వులు, అలాగే ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి అండి. ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసేసి, మిక్సీ వేసి ఇది గూడా ఒక గాజు సీసాలో ఉంచేసుకుంటే, మనం అన్ని కర్రీస్‌లో యూజ్ చేసుకోవచ్చు. మనకి అన్నిట్లో కన్నా ఎక్కువ కాల్షియం ఉండేది నువ్వుల్లో, అలాగే రాగులండి. ఎక్కువుండేది మాత్రం రాగుల కన్నా గూడా నువ్వుల్లోనంట. డైలీ ఒక స్పూను తినమని చెప్తున్నారు గదా! ఇట్లా అవిసె గింజలు గానీ, నువ్వులు గానీ ఇట్లా పొడి చేసేసుకొని ప్రతి కర్రీలో వేసేసుకుంటే చెప్పా గదా! ఇంట్లో అందరూ తిన్నట్టు అనిపిచ్చిద్ది. ఇంకా మీకు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ సెపరేట్‌గా అయినా యూజ్ చేసుకోవచ్చు. నువ్వుల పౌడర్ మాత్రం ఇట్లా డైలీ తిన్నట్టు అనిపిచ్చిద్దని మాకు అక్కడ ఆశ్రమంలో చూపిచ్చారు. ప్రతి కర్రీలో ఇలా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇంకా ఎక్కువ కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ గూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి వేశాను గదా! పొడిలో. ఇంక సెపరేట్‌గా అయితే ఏమి వేయలేదు. సాల్ట్ అయితే లాస్ట్‌లో వేసేశాను. బీరకాయలో మనకి సాల్ట్ గూడా చాలా తక్కువే పట్టిద్ది. పాలు పోసి చేశా గాబట్టి ఈజీగా మగ్గిపోయింది. బీరకాయలో గూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది కదా! ఆయిల్ గూడా చాలా తక్కువే పట్టిద్ది. ఇక్కడైతే ఇంకా అవిసె గింజల పౌడరు వేసి కలిపా గదా! కలర్ గూడా చూడండి ఎలా ఉందో. భలేగా పుల్కా అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ లేకుండా మంచిగా పొంగిందండి. మనకి ఫైబర్ ఎక్కువ ఉండిద్ది గదా! గోధుమ పిండి బయట తెచ్చుకునే దానికన్నా మనం ఇంట్లో మంచిగా వాష్ చేసి డాబా మీద ఒకరోజు ఎండబెట్టేసుకొని మిల్లు పట్టేసుకుంటే మా రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు అన్నీ ఉంటాయి. ఇంకిక్కడ తోటకూర, పెసరపప్పు ఒక సైడు, అలాగే బీరకాయ కర్రీ. ఇట్లా రైసు క్వాలిటీ తక్కువ, కర్రీస్ ఎక్కువ తినాలంటే ఇట్లా చేసుకుంటే మనకి బావుండిద్దనమాట. ఇంకా వీటితో పాటు సలాడ్ తీసుకున్నా గూడా ఓకే. నేను చాలా వీడియోస్‌లో చూపిచ్చా గదా! కొంచెం క్యారెట్టు, కీర, అలాగే పెరుగు అన్నీ పక్కన పెట్టేసుకొని తింటే మనకి అన్ని రకాల పోషకాలయితే అందుతాయండి. చూసారా పుల్కా లోపల పొరలాగా ఎలా వచ్చేసిందో? పిండనేది అస్సలు లేదు. సజ్జలు, జొన్నలేసినా గూడా పుల్కా మాత్రం చక్కగా వచ్చింది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే
వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.